ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేమైతే పోకుండలు అంటారు కదా, అవి అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. అందుకని ఇప్పుడే మిల్లు దగ్గర నుండి అయితే పిండి అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇప్పుడైతే నేనైతే పిండిని అయితే ఇలా జల్లించేస్తున్నాను. మా అమ్మ అయితే పొయ్యి మీద పాకాన్ని కూడా పెట్టేసింది అనమాట. పాకం అయితే రెడీ అవుతుంది. ఈ లోపు పిండి అయితే నేను జల్లిందామని ఇంకా పిండిని అయితే జల్లిస్తున్నాను అనమాట. ఇది వరకు అనుకోండి మిల్లు దగ్గర తీసుకెళ్ళి ఇదివరకు అయితే రోడ్లో పోట్లు వేసేవాళ్ళు రోకళ్ళతో. ఇప్పుడైతే ఎవరు వేయట్లేదు కదండి. ఇప్పుడైతే ఇంకా మిల్లు దగ్గరే అందరూ కూడా పిండిని అయితే పట్టించేసుకుంటున్నారు అనమాట. ఇదివరకు అయితే పోటేసేవారు రోడ్లో రోకళ్ళతో. తెల్లవారుజామున మొదలు పెట్టేవాళ్ళు అనమాట. అరసలు వండినా పోకుండలు వండినా ఏం వండినా తెల్లవారుజామున 4కి 5కి మొదలుపెట్టి పిండి తెల్లారేటప్పటికి పోటేసేసి వండేవారు. ఇప్పుడైతే ఎవరికి అంత ఓపిక ఉండట్లేదు కదా, అందుకని ఇప్పుడైతే ఇంకా మిల్లు దగ్గర అందరూ పిండిని అయితే ఆడించేసుకుంటున్నారు. ఇప్పుడైతే నేనైతే పిండిని ఇంక జల్లించేస్తున్నాను. పాకం అయితే రెడీ అవుతుందన్నమాట. పిండి జల్లించేటప్పుడు కూడా ఏంటంటే ఇలా నొక్కుంటూ ఉండాలి, లేకపోతే చెమ్మగా లేకపోతే ఏంటంటే పోకుండా అయ్యి సరిగ్గా రావన్నమాట. అందుకని పిండిని జల్లించేటప్పుడు కూడా మనం ఎప్పటికప్పుడు పిండిని ఇలా నొక్కేసుకుంటూ ఒత్తుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా పిండిని అయితే జల్లించేస్తున్నానండి. కేజీ బెల్లానికి ఏం చేయాలంటే పాకం అయితే ఏం చేయాలంటే కేజీ బెల్లానికి వాటర్ అయితే 1/2 లీటర్ వాటర్ పోసేసుకుని బెల్లాన్ని అయితే మెత్తగా చితక కొట్టేసుకుని ఇంకా పాకానికి అయితే పెట్టేసుకోండి. పాకాన్ని కూడా ఏంటంటే చిన్న మంట పెట్టుకుని ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. వాటర్లో కొంచెం పళ్ళెంలో అలా వాటర్ పోసుకుని దాంట్లో అయితే పాకం వేస్తే మనకి కంగుమనాలి. బియ్యం కూడా ఏంటంటే కేజీ బెల్లానికి అయితే మనము కేజీన్నర బియ్యము అంటే కొంచెం ఎక్కువే పోసుకోవాలన్నమాట. అలా పోసుకుంటే ఇంకా పోకుండలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేమైతే పోకుండలు అయితే వండుతున్నాం అన్నమాట. పాకాన్ని అయితే అలా మెల్లగా తిప్పుతూ ఉండాలి. తెడ్డి అంటారు కదా, చెక్క తెడ్డిని వాడితే ఏంటంటే మనకి చెయ్యికి వేడి కూడా రాకుండా ఉంటుంది. తిప్పడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. అందుకని చెక్క తెడ్డినే వాడాలి మనం పిండి వంటలు చేసేటప్పుడు. స్టీల్ అవి పెడితే ఏంటంటే చేతులే కాలిపోతాయి అన్నమాట. అందుకని తెడ్డుతోనే తిప్పుకోవాలి. ఇలా సన్న మంట పెట్టుకుని ఇంకా పాకాన్ని అయితే అలా తిప్పుతూ ఉండాలి. ఇంకా పాకాన్ని అయితే రెడీ చేసేసుకుని ఏంటంటే ఇప్పుడు టైం అయితే 10 అయిందనమాట. మా అమ్మ ఏంటంటే ఇడ్లీలు వేసి వేరుశెనగ గుళ్ళు చట్నీ చేసింది. నన్ను అయితే ఇంకా టిఫిన్ తినేయమ్మా మనం ఇంకా పోకుండలు అయితే చేసుకుందామంది. ఇంకా నేనైతే ఇడ్లీ వేరుశెనగ గుళ్ళు చట్నీ వేసుకుని ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాను. టిఫిన్ చేసేసి ఇంకా పోకుండలు అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ సంవత్సరం ఏంటంటే మా పిల్లలు కూడా లేరనమాట. పశ్చిమ గోదావరిలో సంక్రాంతి చాలా బాగా జరుగుద్దండి. మా పిల్లలు ఏంటంటే మా ఆడబడుచుది పశ్చిమ గోదావరి జిల్లా అనమాట, అత్తిల దగ్గర. మా పిల్లలు అయితే ఇంకా వాళ్ళ అత్తయ్య ఇంటికి అయితే వెళ్ళిపోయారు అనమాట. మేము వెళ్ళడానికి ఇంకా మా హస్బెండ్ చెరువుల దగ్గర ఈ పని ఉంది. ఇంకా ఒక్కళ్ళని వదిలేసి వెళ్ళడం ఎందుకులే, ఇంకా నేను కూడా ఉండిపోయాను అనమాట. ఇంకా ఈ సంవత్సరం ఎప్పుడు కూడా నేను మా హస్బెండ్ ఇలా ఎప్పుడు లేము, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు మేము అందరూ ఉండేవాళ్ళము, కలిపే చేసుకునే వాళ్ళం సంక్రాంతి. ఇంక ఈ సంవత్సరం ఏంటంటే నేను మా హస్బెండే ఉన్నాము. మా అత్తయ్య గారు మా మామయ్య గారు మా అత్తయ్య కూడా మా ఆడబడుచు గారి ఇంటికి వెళ్ళారు మా పిల్లల్ని తీసుకుని. ఇంకా నేను మా హస్బెండ్ ఉన్నామన్నమాట. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుండి నా పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట మేమిద్దరమే ఉండడం పండక్కి. ఇంకా మా అమ్మ ఏంటంటే మీరిద్దరే కదా మా ఇంటికి వచ్చేయండి పండక్కి అని అంటుంది. చూద్దాం. ఇంకా టిఫిన్ తినేసి పోకుండలు అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. పిల్లలు లేకపోతే అసలు చాలా బోర్ కొట్టేస్తుంది కదండి. మా పిల్లలు ఇద్దరు లేక అసలు నాకైతే చాలా బోరుగా ఉంది. నైట్ అయితే అసలు నాకు నిద్ర కూడా పట్టలేదు అనమాట. మా చిన్నబాబు బాగా అలవాటు, నా దగ్గరే పడుకుంటాడు. వాళ్ళు లేకపోవడం వల్ల నాకు అస్సలు నిద్ర అన్నది పట్టలేదు. మార్నింగ్ లగ్గానే ఫోన్ చేసేసాను అనమాట, చిన్నడు ఏం చేస్తున్నామని.
వాడితో మాట్లాడి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. ఈరోజు అయితే అంతా నాకు దృష్టి అంతా మా పిల్లల మీదే ఉందండి. ఇప్పుడు ఇంకా పోకుండా అయితే ప్రిపేర్ చేశాను. ఈరోజు ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పొయ్యి దగ్గర మొన్న అయితే వీడియో తీశాను కదా, ఆ పొయ్యి దగ్గర అయితే పోకండలు వండుతున్నాం అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం మేమైతే ఏం వండినా వండకపోయినా పోకండలు అయితే కంపల్సరీ వండుతామన్నమాట. పాకాన్ని కూడా ఏంటంటే పొయ్యి మీద నేనైతే తిప్పుతున్నాను. ఇప్పుడు దాకా పిండిని అయితే జల్లించాను అనమాట. మా అమ్మ ఇంకా నేనైతే ఫాస్ట్గా జల్లింతానులే, నువ్వు వెళ్ళి పాకం చూడు, నేనైతే పిండి జల్లించుకుంటానని నన్ను అయితే పొయ్యి దగ్గరికి పంపించేసింది. ఇంకా నేను పాకాన్ని అయితే తిప్పుతున్నాను అనమాట. ఈ పోకొండలు అయితే ఏంటంటే ఇంకా ప్రతి సంవత్సరం మేమైతే కంపల్సరీ పోకొండలు వండుతాము. అరుసులు అయితే ఒక్కొక్కసారి వండుతాము, ఒక్కొక్కసారి వండము. ఇంక ఈ సంవత్సరం అయితే అరుసులు అవి వండట్లేదు అనమాట, పోకొండలే వండుతున్నాము. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేమైతే పోకొండలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక్కడైతే యాప్ చెట్టు ఉంది, ఆ చెట్టు కింద కూర్చుని ఇంకా చెట్టు దగ్గర పొయ్యి ఉందన్నమాట. ఆ పొయ్యి దగ్గర కూర్చుని ఇంకా పోకొండలను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏంటంటే భోగి రోజే వండుకునేవాళ్ళం మేము పోకొండలు, కానీ ఏంటంటే భోగి రోజుని వండేవాళ్ళము. ఎందుకని ఈ సంవత్సరం అయితే ఇంకా ముందు రోజే వండేసుకుంటున్నాం అనమాట. ఇంకా మనమైతే సంక్రాంతి ఇంకా హడావిడైతే అందరి ఇంట్లో కూడా స్టార్ట్ అయిపోయింది కదా, అందరూ కూడా పిండి వంటలు అవి రెడీ చేసుకుంటారు. ఇక్కడైతే పక్షులు కూడా చాలా ఉన్నాయి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అసలు ప్రతి వీడియోలో కూడా అరుపులన్నీ మీకు వినిపిస్తూనే ఉంటాయి. చెట్లు అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. మా అమ్మ వాళ్ళు మేము ఒక ఊర్లోనే ఉంటాము, నడిసి వచ్చేయచ్చు, కొంచెం దూరమే అనమాట. ఇక్కడైతే చాలా పక్షులు కూడా ఉన్నాయి. ఇంకా పాకాన్ని అయితే నేనైతే ఇలా తిప్పుతున్నాను అనమాట. పాకాన్ని అయితే ఇలా తిప్పుతూ ఉన్నాను. మధ్య మధ్యలో ఏంటంటే ఇలా వాటర్లో వేసుకుని చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఉండవుతుందా లేదా అని చూసుకోవాలి. అవ్వట్లేదు, ఇంకా కొంచెం ఇలా పోగు పడాలన్నమాట. అలా పోగుపడి కొంచెం మనం ఇలా వేస్తే కొంగుమంటే ఇంకా పోకొండలకి ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే ఇంకా పాకాన్ని అయితే స్లోగా చిన్న మంట పెట్టి ఇంకా అలా అయితే తిప్పుతూ ఉండాలన్నమాట. ఇదిగోండి, నీళ్ళల్లో వేస్తే ఇలా ఉండైపోతే ఇంకా పాకం అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా అంతే, అలా కొంచెము అలా కొంచెం అవితే సరిపోద్ది, అలా ఉండవుతే సరిపోద్ది. పోకొండలకి ఏం చేయాలంటే కొబ్బరి ముక్కలు ఫస్ట్గా చిన్న చిన్నగా కొబ్బరి ముక్కలను అయితే కోసేసుకోవాలి. కోసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే వాటిని కొంచెం నూనె వేసేసి వేయించేసుకోవాలి. ఆ తర్వాత పాకం అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే కొబ్బరి ముక్కలు వేసేసి కొంచెం నూనె కూడా పోయాలన్నమాట. అప్పుడు పోకొండలు చాలా బాగా అయితే వస్తాయన్నమాట. ఇక్కడ పాకం అయితే ఇప్పుడు రెడీ అవుతుంది కదా, పాకం రెడీ అయిపోగానే మేమైతే ఇంక కొబ్బరి ముక్కలు వేసేసి కొంచెం ఒక చిన్న గ్లాసుడు నూనె అయితే అందులో పోసేస్తాము. అలా పోసేసిన తర్వాత ఇంకా పిండిని వేసేసుకొని కలిపేసుకుంటే ఇంకా సరిపోతుంది. ఇంకా పాకం అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా పిండిని అయితే వేసేద్దామండి. పాకం అయిపోయింది కదా, ఇంక ఇప్పుడైతే నూనె వేసేద్దామండి. నూనె వేసేసిన తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేసేద్దాం. కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇలా పాకం అయిపోయిన తర్వాత నూనె పోసేసుకుని ఇంకా కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుని తిప్పేసుకుని ఇంకా పిండిని అయితే వేసేద్దామండి. ఇంకా పాకం అయితే రెడీ అయిపోయింది కదా, ఇంకా పిండిని అయితే మనం ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉండలు కట్టకుండా పిండిని అయితే కలిపేసుకోవాలి. కలపడం కూడా కుదరాలన్నమాట. పోకొండలకి ఏంటి అరిసెలకి ఏంటి అసలు మనం కలిపేటప్పుడు ఏంటంటే ఉండ కట్టకుండా జాగ్రత్తగా అయితే ఇలా కలిపేసుకోవాలండి. అదిగోండి, పిండి అయితే వేసేయడం అయిపోయింది అనమాట. ఇప్పుడు సలివిళ్ళ రావాలన్నమాట. కలుపుతుంది మా అమ్మ అయితే కలుపుతుంది. నేనైతే పిండిని పోసాను, మా అమ్మ అయితే కలిపింది. కలపడం కూడా కుదరాలన్నమాట. ఎక్కడ ఉండలు లేకుండా సమానంగా చుట్టూరు కలుపుకోవాలి. అలా కలిపేసుకుంటే చూడండి, సలివిడి మనం సలివిడి తింటాం కదా, పచ్చి సలివిడి, అలాగే ఇది కూడా ప్రాసెస్ సలివిడి టైప్లో రావాలి. కొంచెం జారుగానే ఉంచుకోవాలి, ఎందుకంటే మనం చేయగా ఏమవుద్దంటే పిండి గట్టిపడిపోద్ది. ఇంకా పిండి అయితే అంగోండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఇంకా మనం పోకొండలను అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. పిండి తీసిన తర్వాత చూడండి, ఇంకో అలా ఉండవితుంటే ఇంకా సరిపోద్ది అనమాట. పోకొండలకి ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి చూసారు ఎలా కలిపాము, అలా కలుపుకోవాలి. వాటర్ కూడా అన్నీ అలా కరెక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తో వాటర్ వేసుకుని, బెల్లానికి బియ్యం కూడా కరెక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేసుకోండి. పోకొండలు అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట. అదిగోండి, చాలా బాగా కుదిరింది పిండి కలపడం. పిండి కలపడం కూడా కుదరాలన్నమాట. కుదిరితేనే పోకొండలు బాగా వస్తాయి.
ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుందాం. ఇంకా పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకుని ఇంకా పోకుండలు అయితే వేసేసుకుందాం. తీసుకోవాలి. ఆయిల్ అయితే కాగిపోయింది అనమాట. ఫస్ట్ అయితే ఇంకా మేము పోకుండలను అయితే వేసేస్తున్నాము ఆయిల్లో. అలా చూడండి, నూనె అలా కాగిన తర్వాత వేసుకోవాలి. మంట కూడా ఎక్కువ ఉండకూడదంట, అందుకని మా అమ్మ అయితే కొంచెం ఆర్పేసింది అనమాట పొయ్యిని. చిన్న మంట మీద వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది, లేకపోతే పోకుండా లోపల ఏగవన్నమాట. అందుకని సన్న మంట మీద అయితే ఏగాలి పోకుండలు. చిన్న మంట మీద అలా ఏగితే పోకుండలు లోపల కూడా బాగా ఏగుతాయి. లేకపోతే పెద్ద మంట పెట్టేసి మనం పోకుండలు వేసేసామనుకోండి, పైన ఏంటంటే ఎగిపోయినట్టు ఉంటే లోపల పిండి పిండి కింద ఉంటుంది అనమాట. అందుకని సన్న మంట మీద పెట్టుకుని మనమైతే పోకుండలను అయితే ఇలా ఏం చేసుకోవాలి. వాయే పోకుండలు అయితే తీయగానే మేమైతే ఫస్ట్ ఎప్పుడు కూడా ఆకు మీద అలా పెడతామన్నమాట. అగ్నిదేవుడికి పెట్టిన తర్వాత అప్పుడైతే ఇంకా మేమైతే తీసుకుంటాం అనమాట. అందుకని ఫస్ట్ తీసింది అయితే దేవుడికి అలా ఆకు మీద అయితే పెట్టామండి. ఇంకా ప్రిపేర్ అయిపోయినాయి. ఇంకా వండుకోవడం అయితే ఇంకా తీసేస్తాం అనమాట. హాయ్ అండి, అందరికీ కూడా ముందుగా భోగి శుభాకాంక్షలు అండి. ఈరోజు మార్నింగ్ అయితే మేమైతే పోకుండలు అయితే వండేసుకున్నాం. చూడండి, పోకుండలు అయితే చాలా బాగా అయితే కుదిరినాయి అనమాట. చూడండి ఎంత బాగా కుదిరినాయో. మా అమ్మ నేను కలిపి ఈరోజు అయితే పోకుండలు అయితే ప్రిపేర్ చేసామన్నమాట. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.